క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుని వాక్యాన్ని మన వినికిడ్ల దీవించి ఆశీర్వదించునుగాక. నిన్నటి దినాన చరిత్రలో ఒక అమోఘమైన ఘట్టము జరిగిన దాని గురించి మనం మాట్లాడుకున్నాం. పాత నిబంధన గ్రంథంలో తండ్రి, పరిశుద్ధాత్ముడు. కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి కుమారుడు, పరిశుద్ధాత్ముడు యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. లేరని కాదు, దేవర్ యాక్టివ్. అయితే ఇక్కడ యేసు ప్రభు వారి బాప్తీసం సమయంలో మాత్రం ముగ్గురు ఒక స్థలంలో, ముగ్గురు త్రిత్వ దైవము. తండ్రి తన శబ్దము ద్వారా, కుమారుడు మానవ రూపంలో, పరిశుద్ధాత్ముడు పౌరవ రూపంలో కనిపించి వినిపించుట ఒక అద్భుతమైన ఘట్టముగా మనం చూడవచ్చు. అది జరిగిన వెంటనే ఇక్కడ మళ్ళీ మార్కు భక్తుడు జరిగిన సంఘటన వివరిస్తూ ఆకాశము నుండి ఒక శబ్దము, తండ్రి శబ్దము రావటం అక్కడున్న వారందరూ విన్నారు. ఇది ప్రైవేట్ సంభాషణ కాదు. మత్తయి సువార్తలో ఒక దగ్గర పరలోకం నుండి శబ్దం వచ్చి యోహాను, పేతురు, యాకోబుకి శబ్దము వినపడటం మనం చూస్తాం. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని మాట వినండి అని. అది ప్రైవేట్ మెసేజ్ వాళ్ళ ముగ్గురికే. బట్ ఇక్కడ ఆకాశం నుండి తండ్రి శబ్దము, ఇట్స్ ఎ పబ్లిక్ మ్యాటర్. అక్కడ అందరూ వినేలాగా అడ్రస్ చేస్తుందేమో కుమారుణ్ణే, కానీ అందరూ అక్కడ ఉన్నారు. బాప్తీసం ఇచ్చే యోహాను ఉన్నాడు. బాప్తీసం తీసుకోవటానికి వస్తున్న యూదులు, గలిలయులు, అన్యులు అందరూ ఉన్నారు అక్కడ. చాలామంది సమక్షంలో తండ్రి దేవుడు తన కుమారుని గురించి చాలామంది సాక్ష్యం ఇచ్చారు. కానీ పర్ఫెక్ట్ వ్యాలిడేటెడ్ టెస్ట్ మనీ, ఇక దీనికి మించిన గొప్ప సాక్ష్యం మరొకటి లేదు. అదే తండ్రి సాక్ష్యము కుమారుని గురించి. ఏమని అంటున్నారు? నీవు నా ప్రియ కుమారుడవు. తండ్రి దేవుడు చాలామంది ప్రవక్తలతో అడ్రస్ చేస్తాడు, కానీ ఏ ప్రవక్తని కూడా కుమారుడు అనలా. మీరు యాకోబు పత్రికను చూస్తే ప్రవక్తలను స్నేహితులు అన్నాడు యాకోబు 2:23. దేవుని సేవకులు అన్నారు ద్వితీయోపదేశకాండం 34:5. దేవుని మెన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు అన్నారు సమూయేలు 1 గ్రంథం 2:27. కానీ ఏ ప్రవక్తను సన్ ఆఫ్ గాడ్, నా కుమారుడవు లేదా నా ప్రియ కుమారుడవు అన్న మాటను మనం చూడాల. ఇదే మాట మనము 2వ కీర్తన 7వ చరణంలో, నీవు నా ప్రియ కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అని అంటాడు. సో యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి తన కుమారునిగా పరిచయం చేస్తున్నాడు. దేవుని కుమారుడు దేవుడు అవుతాడు, కానీ మనిషి ఎలా అవుతాడు? లోకంలో జనాలందరూ యేసు నేను దేవుడును అని ఎక్కడ చెప్పాడు అని
పిచ్చి ప్రశ్నలు ఒకటి వేస్తూ యేసు చెప్పలేదు కదా, యేసు చెప్పలేదు కదా అంటే, అయ్యా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. స్వయంగా తండ్రి యేసుని అంటున్నాడు, నీవు నా ప్రియ కుమారుడు. ఆయన సాక్ష్యం, ఈ బ్రహ్మాండాలను సృష్టించిన ఈ మహాదేవుని సాక్ష్యానికన్నా ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా? ఈ బ్రహ్మాండాలు సృష్టించిన ఆ స్వరం చెప్పిన మాట, నీవు నా ప్రియ కుమారుడవు, యు ఆర్ మై బిలవ్డ్ సన్, ఓన్లీ బిగాటెన్ సన్, నా ఏకైక కుమారుడవు, నా ప్రియ కుమారుడవు అంటున్నాడు. ఎంతకైనా మించిన సాక్ష్యం ఏమవ్వాలి? సో యేసు ప్రభువారిని గురించి సాక్ష్యమిస్తూ మరొక మాట కూడా అన్నాడు, నీ యందు నేను ఆనందించుచున్నాను అన్న మాటను కూడా యేసు ప్రభువారిని గురించి ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. నీ యందు నేను ఆనందించుచున్నాను. ఏం ఆనందిస్తున్నారు? దేని విషయంలో ఆనందిస్తున్నారు అని అంటే, యేసు ప్రభువారు తండ్రి పట్ల కలిగి ఉన్న సంపూర్ణమైన విధేయతకు తండ్రి కుమారుని విషయంలో ఆనందిస్తున్నారు. హీ ఈజ్ ఈక్వల్లీ గాడ్. ఆయన దేవునితో సమానము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 11 కాదు, క్షమించండి, 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన దేవుని స్వరూపము దేవుని స్వరూపంలో ఉన్నవాడు. దేవుని దైవత్వమునకు ఆయన సమీపంగా ఉన్నాడు, మూర్తిమంతమై ఉన్నాడు అన్న మాటను మనం చూస్తాం. అక్కడ హీఈస్ ఈక్వల్ విత్ గాడ్, దేవునితో సమానం. కానీ ఇక్కడ దేవునితో సమానం అయినా దేవునికి లోబడటానికి కుమారుడు ఇష్టపడటం అన్నది దేవునికి ఎంతగానో ఇష్టమైంది. అందుకే నీ యందు నేను ఆనందించుచున్నాను అన్న మాటను యేసు ప్రభువారిని గురించి ప్రస్తావన చేశారు. మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, చీల్చినట్టుగా దేవునికి ఆయనను చీల్చటం ఇష్టమాయను అని ఉంటుంది. ఆ ఇష్టతను దేవుడు ప్రదర్శించినప్పుడు కుమారుడు దానికి అంగీకరించాడు. అయ్యా, మానవాళి పాపమంతా నీ మీదేసి నా కోపమంతా నీ మీదకి తీర్చుకొని నిన్ను శరీరధారిగా పంపించి నిన్ను చంపబోతున్నాను అని దేవుడు చెప్పినప్పుడు కుమారుడు యాక్సెప్టెడ్. దెబ్బలకి కాదు, ఇక్కడ నేను చాలాసార్లు చాలా మందితో చెప్పాను, ఇక్కడ దెబ్బల కన్నా అవమానం చాలా గొప్పది. యేసయ్యని కొట్టారు, చంపారు అన్నది నాకు సెకండరీ అనిపిస్తుంది. నాకు ప్రైమరీ ఏంటంటే అవమానం. ఏ పాపము ఎరగని వాణిని పాపిగా ఎంచటం అన్నది ఎంత అవమానం. పరలోకపు దూతలు అసలు ఎప్పుడు సందు దొరికిద్దా అని ఎదురు చూస్తున్న ఆ సాతాను శత్రువు ఎదుట దేవుడు తన కుమారుడును పాపిగా ఎంచటం అంటే అపవాది ముంద కుమారునికి ఎంత అవమానం చూడండి, ఎంత అవమానము ఆ పాపం అన్నది. మీరు గమనిస్తే ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వారికి కలిగిన మొట్టమొదటిది ఏంటంటే భయం కాదు, అవమానం, సిగ్గు. అక్కడ వాక్యంలో ఉంటుంది, సిగ్గు తెలిసెను. సో సిన్ ఈజ్ మోర్ దాన్ పెయిన్ ఈజ్ వాట్ షేమ్ అనమాట. సిన్ బ్రింగ్స్ షేమ్, గిల్టీ. పాపము అవమానాన్ని తీసుకొస్తుంది. ప్రభు దాన్ని కూడా అంగీకరించాడు. శరీరధారిగా మారటం ఇవన్నీ సెకండరీ. ప్రైమరీ పాపిగా ఎంచబడుతున్నాడు, దొంగలలో ఒకడిగా ఎంచబడ్డాడని వాక్యం చెప్పబడింది. సో వాటికి యేసయ్య యాక్సెప్ట్ చేశాడు. అందుకు తండ్రి ఏమన్నాడంటే, నీ యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. యేసయ్య మనల్ని తప్పించటానికి, మనల్ని రక్షించటానికి ఎంత అవమానం పొందాడు. ఇక అంతకన్నా ఆయన నుండి మనకి ఏం కావాలండి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాకు ఇది అయ్యా, అది అయ్యా, ఇది చెయ్యయ్యా, అది చెయ్యయ్యా.
నా మనసుకు నెమ్మదినియ్యయ్యా, నా మనసుకు ప్రశాంతతనియ్యయ్యా. వల్లమాలి కోరికలన్నీ అడుగుతూ ఉంటాం. హీ డైడ్ ఫర్ అస్, దట్ ఈజ్ ఇనఫ్. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సమ్వన్ హూ డైడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అస్. మనకు బదులుగా ఇంకొకరు చనిపోవటానికి మించిన గొప్ప భాగ్యం, ఆధిక్యత ఇంకొకటి లేదు మనకి. యేసయ్య అది చేసి చూపించారు. ఇంకేం కావాలి, నాకు ఇది కావాలయ్యా, అది కావాలయ్యా అని కూర్చొని అడగటం అన్నది ఎందుకో నాకు, నా మట్టుకు నేను అడగను. అయ్యా నువ్వు నాకు చాలు, నువ్వు నా కొరకు చనిపోయావు చాలు. నేను ఎప్పుడు నా పర్సనల్, నేను గర్వంగా చెప్తున్నానా అని కాదు కానండి, నా దేవుడు నన్ను ఎలా నడిపిస్తే ఆ పరిస్థితులు గుండా నేను వెళ్ళిపోవటానికి రెడీ అయ్యానండి. నాకు ఎందుకు ఇలా జరిగిందని కూడా అడగల ఎప్పుడు. ఇదివరకు అడిగేవాడిని, కానీ ఇప్పుడు నేను అడగటంలా. ఎందుకు అడగటం లేదంటే, నాకన్నా నా ప్రభువుకు కలిగిన అవమానం నాకన్నా గొప్పది. కానీ నా ప్రభు ఎప్పుడు అడగలేదు నన్ను ఎందుకు ఇలా చేసావని. నా కోసం ఆయన్ని ఆ సిలువను ఎక్కించినప్పుడు నా ప్రభు ఎప్పుడు అడగలేదు నన్ను ఎందుకు ఇలా చేసావని. ఆయన అడగనప్పుడు నేను ఎందుకు అడగాలి? నన్ను ఎందుకు ఇలా చేసావని నేను అడగను. బాధ ఉండదా? ఉంటుంది. కానీ నా ప్రభు, నా దేవుడు నేను ఎప్పుడు అడగను. వై గాడ్, ఎందుకు అన్నాం? ఎందుకంటే నా ప్రభు అనలా తన తండ్రి దగ్గర, ఎందుకయ్యా నన్ను ఇలా చేసావు, నన్ను ఎందుకు పంపుతున్నావు, నోరెత్తలా. వదకు తేబడిన గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్టు నా కొరకు నా ప్రభు మౌనంగా ఉన్నాడు. ఎందుకు వాడి కొరకు నన్ను చంపుతున్నావు అని నా ప్రభు నా తండ్రిని అడగలేదు. అందుకే నేను కూడా ఈ రాత్రికాల సమయంలో ఎప్పటికీ నా బ్రతుకు కాలం అంతా నా ప్రభు నేను ఎప్పుడు ఎందుకు నేను ఇలా ఉన్నాను, నాకెందుకు ఈ స్థితి వచ్చింది అని నేను అడగను. మిమ్మల్ని కూడా అదే ప్రోత్సహిస్తున్నా. చనిపోయాడండి ఆయన మన కొరకు, ఏం అడుగుతాం ఇంకా? అంతకన్నా ఏముంది ఆయన మనకి ఇవ్వగలగటానికి? అందుకే కుమారుని చూచి తండ్రికి ఇష్టమైంది, ఆనందం కలిగింది. దేవుడి మాటలు దీవించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం నా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.